మీద కేసులు పెట్టేసి ఆధారాలతో సహా జైలుకు పంపించారనుకోండి, అది ప్రజలకు ఉపయోగం. అంతేగాని ఆయన ఎవరితో వ్యాలిడ్ పాయింట్ మీరు లేవనెత్తారు. రజనీ గారు ఏమంటారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే కృష్ణాంజనేయులు గారు లేవనెత్తిన అంశం వ్యక్తిగత అంశాల సంబంధాల జోలికి వెళ్ళి రచ్చ చేయడం ద్వారా ప్రభుత్వం సాధించేది, ప్రభుత్వానికి ఒరిగేది ఏమీ లేదు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ అవినీతి కార్యక్రమాల మీద దృష్టి పెట్టి మీరు ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ వస్తున్న ఈ బియ్యం అక్రమ రవాణా వాటి మీద దృష్టి పెట్టి ఆ జైల్లో తోసే కార్యక్రమాలు ఏమన్నా చేస్తే జనం మిమ్మల్ని నెత్తికెత్తుకుంటారు అని కృష్ణాంజనేయులు అంటున్నారు. రజనీ గారు మీరేమంటారు? మ్యూట్లో ఉన్నారండి రజనీ గారు. సార్ ఆడిబులా? వినిపిస్తుందండి, వినిపిస్తుంది సార్. గత ప్రభుత్వం పడిపోయిన కారణం కేవలం లా అండ్ ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయకపోవడం, వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేయడం సార్. ప్యానెల్లో కూర్చున్నప్పుడు కూడా అప్పట్లో ఉండే వెంకటరెడ్డి, హనుమంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పర్సనల్ టార్గెట్లు చేసేవాళ్ళు సార్. అలా చేయకూడదు సార్. ఒక ఆడవాళ్ళ గురించి మీరు అసలు మాట్లాడకూడదు అంటే, ఆడవాళ్ళలో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉండరు సార్. ఆడవాళ్ళంటే ఆడవాళ్ళే. ఈరోజు విజయసాయి రెడ్డి గారి గురించి మనం మాట్లాడుతుంటే అక్కడ ఇండైరెక్ట్ గా మనం శాంతి గారిని ప్రశ్నించినట్టే. సో అది కరెక్ట్ కాదు. ఇక్కడ దువ్వాడ వారిని దువ్వారా, వీరిని దువ్వారా అంటే అక్కడ అక్కడ అతనితో పాటు ఉన్నటువంటి మాధురి గారిని మనం ప్రశ్నించినట్టే. ముగ్గురు బిడ్డల తల్లి. మంచిదా చెడ్డదా మనకు అనవసరం, వ్యక్తిగత విమర్శల్లోకి మనం పోవద్దు. అసలు అది తప్ప అంటే చట్టమే తప్పు కాదన్న దరిద్రం మనకి ఈ దేశానికి పడిన దరిద్రం ఏమో ఆ సుప్రీంకోర్టు ఇచ్చిన చట్టం అనుకుంటాం. అంటే ఇందాక చెవుల కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు మీరు అరెస్ట్ చేయొచ్చు కదా, చేయలేం కదా. చేయలేనప్పుడు అది అసలు చట్టమే కానప్పుడు, విచ్చలవిడితనం అయిపోయినప్పుడు దాన్ని మనం ప్రశ్నించలేము. పద్ధతిగా విడాకులు తీసుకున్న వాడి గురించి మాట్లాడి, ఏ రోజు రాజకీయానికి బయటికి రాని అంజనాదేవి గారి గురించి మాట్లాడి, పసిబిడ్డల్ని దూషించినట్టు పోరుగడ్డ అనిల్ చరిత్ర ఈ రోజు ప్రభుత్వం పడిపోవడానికి కారణమైందండి, గత ప్రభుత్వం. సో ఇప్పుడు ప్రభుత్వంలో ద్వారంపూడి గారు వీర మహిళలను కొట్టినందుకు మా అన్న ప్రశ్నించట్లేదు. కేవలం అంటే దారి మళ్ళిచ్చిన బియ్యం దేశాలు దాటి ఎందుకు పోయిందో, కందిపప్పు ఎందుకు స్టాక్ అయిపోయిందో, దాన్ని ఏ దేశానికి తరలిచ్చారో, అంటే ఖరీదు తక్కువ బియ్యం గురించి మనం ఆలోచిస్తున్నాం కానీ కందిపప్పు పంటే లేదా? లేకపోతే ఇన్ని సంవత్సరాల్లో కందిపప్పు ఎన్ని నెలలు ఎంతమంది తీసుకున్నారో క్వశ్చన్ చేశారా? ఇదంతా దారి మళ్ళిచ్చేశారా? ఈ రోజు కూడా ఇవ్వలేని పరిస్థితి ఎందుకు నెలకొంది? ఇవన్నీ కూడా వెలుగు తీయాలండి. పర్యాటక శాఖ మంత్రి గారు గతంలో ఎక్కడెక్కడ పర్యటనలు చేశారో మరి మాకైతే తెలియదు. పర్యాటక శాఖ అంటే పర్యటించాలనుకుందో మరేమో మాకు తెలియదు. అప్పుడప్పుడు బీచ్ల కాడ కనపడతా ఉంటది ఫోటోలో, ఫ్లెక్సీలో. కుంభవర్షం పడి నగిరి మునిగిపోతుంటే కొడుగు పెట్టుకొని డాన్స్ వేసేది, దాని గురించి మేము ప్రశ్నించాం. క్రీడా శాఖలో ఇచ్చిన చెక్కులు తాలూకా డబ్బులు ఇంతవరకు ఆ బిడ్డలకు అందలేదు. సో వాళ్ళకి సంబంధించిన డబ్బులు ఎటువైపు దారి మళ్ళిచ్చింది? ఋషికొండలో కూడా ఈమెడి సంతకమే ఉంది. రేపు గ్రీన్ ట్రిబ్యునల్ కేసు నమోదు చేస్తే కోర్టు బోన్ ఎక్కాల్సింది గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు. కృష్ణాంజనేయులు గారు అడుగుతున్నది ఇవే ఆయన అడిగిందంతా ఇవే. ఇన్ని కేసులు ఉన్నాయి కదా, అవి పక్కన పెట్టేసి ఈ వివాహేతర సంబంధాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటున్నారు ఆయన. సార్ నాకు అర్థం కాదు, ఇది మనం మాట్లాడుతున్నామా డైవర్షన్ పాలిటిక్స్ లో జగన్ గారి కుట్ర కోణంతో వాళ్ళంతా వాళ్ళు వీధులు పెట్టుకుంటున్నారో నాకు తెలియట్లేదు సార్. వైజాగ్ లో మీకు తెలుసు కదా వాసుదేవర్ గారు, పెద్ద పెద్ద కంటైనర్లు కొకైన్, హెరాయిన్ వచ్చింది. ఎంత డేంజర్ అది రాష్ట్రానికో దేశానికో. స్టిల్ ఈ రోజు కూడా మనం కనుక్కోలే. 30,000 పైచలకు ఆడబిడ్డలు తప్పిపోయారంటున్నాం. దాని గురించి ఎంక్వైరీ చేస్తున్న మూమెంట్ జరుగుతుంది. విచ్చలవిడిగా గంజాయి పండుతుంది, యూనివర్సిటీలో ప్రబలిపోతుంది అన్నారు. దాని గురించి వదిలేసి నేను ఒక ప్రశ్న అడగనండి మిమ్మల్ని రజనీ గారు, నేను ఒక ప్రశ్న అడగనా? పోర్ట్ ట్రస్ట్లు, అలా సీ పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణలో ఉంటాయి. అంటే లోకల్ అడ్మినిస్ట్రేషన్, స్టేట్ గవర్నమెంట్స్, రెస్పెక్టెడ్ స్టేట్ గవర్నమెంట్స్ చూసినప్పటికీ కూడా మరి అక్కడ ఉన్నదేమో మీ భాగస్వామ్య పక్షం బీజేపీ ఉంది. అంతలావు కంటైనర్లు వచ్చి అంత చేటు హెరాయిన్, కొకైను డంప్ చేస్తుంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందండి? సార్ కరెక్ట్ వాసుదేవన్ గారు. ఇక్కడ దీంట్లో సెంట్రల్ ఉందా, స్టేట్ ఉందా? ఎవరున్నా సరే రాష్ట్రం నాశనం అయిపోవడానికి, పక్క దేశాల నుంచి మన దేశాన్ని చెడగొట్టడానికి కొకైన్, హెరాయిన్ లాంటివి తీసుకొస్తే ఎవరి మీదైనా చర్య తీసుకోవాలి. ముందు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలా. మేము అడుగుతున్నాం, ఆ ప్రాసెస్ బిగిన్ చేయండి అంటూ ఈరోజు
అభ్యర్థిస్తున్నాం. రాష్ట్రంలో బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోయింది. గంజాయి పంట ఇక్కడ పండుతుందని తెలంగాణ డీజీపీ చెప్తే గానీ ఆంధ్ర రాష్ట్ర రోల్ మోడల్ గౌతమ్ సేవక్ గారి తెలియలేని పరిస్థితి గత ప్రభుత్వంలో. ఇప్పుడు కూడా తప్పు చేసిన వారు ఎవరైనా గాని, ఎంత తోపులు తురుములైనా గాని, సెంటర్లైనా గాని బయటికి తీయండి. వాళ్ళ పాత్ర లేదు, మీ పాత్రే ఉందా, ఇంకొకటి ఉందా అనేది కూడా బయటికి వచ్చింది. తప్పు చేస్తే ఎవరిని వదిలేదు లేదండి. కానీ ఈ డైవర్షన్ పాలిటిక్స్ జగన్ గారు లేవనెత్తుతున్నారా, లేకపోతే ఇవన్నీ ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇన్నాళ్ళు రోడ్డు మీద పడలేని తల్లి బిడ్డ ఇప్పుడే ఎందుకు వచ్చారు? గత 2 సంవత్సరాల క్రితం కూడా డీజీపీకి మేము కంప్లైంట్ ఇచ్చామన్నారే, అదెందుకు వెలుగులోకి రాలేదు? ద్వారంపూడి గారి ఇంటి చుట్టూ కెమెరాలు పెట్టారా? ఇప్పుడే పెట్టారా? ఎప్పటి నుంచో పెట్టారా? ఎప్పుడో బిడ్డను కనేసారా? ఏం జరుగుతుంది? ఇదంతా మాకు తెలియట్లేదు సార్. కీలక విషయాలు చూడాల్సింది పోయి ఈ పనికి మాలిన చెత్త మాకెందుకు సార్? ఇది అసలు కేసులు పెట్టడానికి కూడా వీల్లేదు. అక్కడ ఏదైతే ఎమ్మెల్సీ ఉన్నారో ఆ ఎమ్మెల్సీ అంతమంది పోలీసుల ముందే కర్ర పట్టుకోనో వెపన్ పట్టుకోనో దాడి చేస్తుంటే పోలీసులు ఆపారు, వాళ్ళని కాపాడారు. ఆపకపోతే వాళ్ళకి దాడి జరిగేది. మరి అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ ఎందుకు కన్వర్ట్ చేయలేకపోయారు? అనంతబాబు లాంటి వాడిని ఇంకా ఎందుకు సస్పెండ్ చేయలేదు? ప్రతిపక్షంలో లేరు, బాగా మీరు ప్రతిపక్షంలో లేరు, ఇప్పుడు కూటమిలో ఉన్నారు. మీరే ప్రశ్నలు అడిగితే సమాధానం ఎవరు చెప్తారు? ఒకసారి సుజాత గారి దగ్గరికి వెళ్దాం, ఆవిడ ఏమంటారు. సుజాత గారు, సో ఇదేంటంటే మిమ్మల్ని మీరే బదనాం